జై స్వరాజ్య టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు జూమ్ లో అందుబాటులో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ గాంధీ గారు. నమస్తే ప్రేమ్ జీ. అన్న నమస్కారం. జై శ్రీరామ్. ఎట్లున్నారన్న? అన్న అన్న హ్యాపీ హ్యాపీ అన్న. ఇది మనం ఒకసారి అమెండ్మెంట్ బిల్ ఆ వక్ఫ్ బోర్డుకు సంబంధించి పార్లమెంట్ లో కూడా పాస్ అయింది. రెండు సభల్లో కూడా పెద్ద ఎత్తున పాస్ అయింది. ఒక చట్టంగా కూడా రూపుదాల్చింది. అయినా కూడా కొంతమంది దీనిపైన విమర్శలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? జనరల్ గా చాలా వరకు కొంత అభిప్రాయం వాళ్ళకందరికి కూడా జరిగినటువంటి అమిట్మెంట్లు జరిగినటువంటి విషయాల్లో కొంత ఆలోచన లేక కొంత ఇచ్చేస్తా ఉన్నారు. ముమ్మాటికి చాలా మందికి అమిట్మెంట్ సంబంధించినటువంటి అంశాలు పూర్తి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా విభేదించరు. ఓకే. ముస్లింలో ఉన్నటువంటి అనేక సంస్థలు వారు కూడా ఈ సంస్థలకు ఏదైతే అమిట్మెంట్ ఉన్నాయో అమిట్మెంట్ల గురించి అంతా కూడా తెలిసి ఢిల్లీ అటువంటి మహానగరంలో కూడా వాళ్ళు స్వీట్స్ పంచుకున్నటువంటి దాఖలాలు మనం అంతా కూడా చూసినాం. చాలా మంది తప్పుడు ముస్లింలు మనం సోషల్ మీడియాలో చూసినాం, సంబరాలు చేసుకున్నారు. పేద ముస్లింలు, వాస్తవం వాస్తవం ఈ పేద ముస్లింలకు అయితే ఈడ మేలు చేసే ఉమ్, కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఇంకోటి ఇది మతపరమైనటువంటిది కూడా కాదు అని చెప్పినటువంటి సంఘటనలు మనం చూసినాం. అయితే ఈడ కొంత ఏం అభిప్రాయం అంటే కొంతమంది మాట్లాడుతున్నప్పుడు కొంతమంది కాదు ఎగ్జాక్ట్లీ ఒక ఎంఐఎం సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నటువంటి వ్యాకరణలో కొన్ని విషయాలు నేను చాలా సందర్భాల్లో చెప్పిన. ఎట్లయితే ఈ బిల్లు అన్నదో అంటే గతంలో కొంతమంది మాట్లాడినప్పుడు ఈ బిల్లు గతంలో ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడే ప్రవేశపెట్టాలనుకుంది, ఎందుకు ప్రవేశపెట్టలేకపోయింది అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా నేను క్లియర్గా చెప్పిన. అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. అనేక మంది ముస్లిం సంస్థలు ముస్లిం ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఆర్గనైజేషన్లు అన్ని అందరి యొక్క వివరాలు అందరి యొక్క అభిప్రాయం తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే కొంత సమయం తీసుకొని పూర్తి స్థాయి బిల్ అమిట్మెంట్ చేయడానికి ఇది సరైన సమయం కాబట్టి ఇప్పుడు చేయడం జరిగింది. అంటే ఆషామాషిగా జరిగిన వ్యవహారం కాదు. ఎస్. కాంగ్రెస్ దీన్ని ఓటు బ్యాంక్ గా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా దీంట్లో కాంగ్రెస్ చాలా కీలకం. ముస్లింలకు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మలుచుకోవడానికి వాళ్ళకు మేము వెంటున్నాము, మేము ఇచ్చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మనం ఉదాహరణకు చెప్పుకుంటూ పోతే మీరు ఊహించినటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి 1995లో పివి నరసింహారావు గారు కూడా ఒక అమిట్మెంట్ చేశారు. ఆ అమిట్మెంట్ చేయడం వల్ల ఏమైపోయింది అంటే అప్పుడు ఉన్నటువంటి భూములకు అసలు ఉన్నదానికన్నా ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి అమిట్మెంట్లు ఎన్నో సందర్భాలు జరిగినాయి. ఇది ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటే ఓటు బ్యాంక్ కోసం కాంగ్రెస్ పూర్తిగా మైనార్టీలను వాడుకుంటుంది. కానీ ఆ మైనార్టీలకు జరిగింది ఏం లేదు. ఇవాళ మన భాగ్యనగరమే చూసుకుందాం. మనం ఊహించాం 60 సంవత్సరాల నుంచి మోరీలు అట్లనే ఉన్నాయి. 60 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఎన్నో వీళ్ళు అంటున్నటువంటి ప్రార్థనా మందిరాలు మసీద్లు శిథిలావస్థలకునే ఉన్నాయి. మళ్ళీ ఎక్కడ పోతా ఉన్నాయి నిధులు? కోట్లాది రూపాయల నిధులు అన్నారు. ఎక్కడ పోతా ఉన్నాయి? ఎక్కడ పోతా అంటే పూర్తిగా దీన్ని దుర్వినియోగం చేయడానికి కొంతమంది శక్తులు పనిగట్టుకొని ఆ వర్క్ భూములతోని వాళ్ళ సొంత అవసరాలే తప్ప ఎక్కడ కూడా చేయలేదు. మళ్ళా దీని మీద కాంగ్రెస్ ఏమంటుంది, దీని మీద మేము చట్టానికి పోతాం. అరే వర్క్ బోర్డులు ఉన్నటువంటి విషయం ఏమో చట్టానికి పోకూడదు. వాళ్ళు ఆస్తులు ఏమైనా గుంజుకుంటేనేమో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ పోవద్దు. కానీ వీళ్ళకన్నా ఏం చెప్తే మళ్ళీ అదే హైకోర్టు పోతారట. అంటే బిల్లు మీదనేమో హైకోర్టు వరకు వచ్చింది. ఎస్. కానీ అదే వర్క్ సుప్రీంకోర్టులో బోర్డు కూడా ఉన్నటువంటి విషయం మీద